మనందరినీ కూడా కేసులు పెట్టే పరిస్థితిని ఈ దుర్మార్గపు ముదురు ప్రసాదరావు తీసుకొచ్చాడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సోదరులారు, మీరందరూ అవకాశం కల్పించండి, ఒక్క అవకాశం కల్పించండి మా అందరికి, మా కూటమికి. ఇక్కడ రాబోయే రోజుల్లో నరసాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2 విషయాలు నరసాపురం నియోజకవర్గ ప్రజల తరఫున, నరసాపురం నియోజకవర్గ పార్టీ పరంగా మరి కాబోయే ముఖ్యమంత్రి వారి గారిని 2 ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు మనకు కావాల్సినవి. సార్, మా నరసాపురానికి నియోజకవర్గ స్థాయిలో త్రాగునీరు ఇబ్బంది చాలా ఉంది సార్. ప్రతి గ్రామంలో కూడా త్రాగునీరు ఇబ్బంది ఉందండి. మనం అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంటనే ఆ త్రాగునీరు ఇబ్బంది మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా నరసాపురం నియోజకవర్గంలో తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఐరన్ లోపం ఏదో కానీ నరసాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలామంది కిడ్నీని బారిన పడుతున్నారు. వాళ్ళ డయాలసిస్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది కానీ గవర్నమెంట్ ఎక్కడక్కడ లోపల ఎక్విప్మెంట్ లేకుండా జరిగింది సార్. మనం అధికారంలోకి వస్తున్నాం, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా మీరు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. డ్రైనేజీ విధానం సార్, తమ్ముళ్ళు ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఇక్కడ డ్రైనేజీ విధానం కూడా బాగోలేదండి. త్రాగునీరు విషయంలో ఆ డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ 2 మిక్స్ అయిపోయి ఆ కలుషిత వాటర్ తాగడం వల్ల కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొద్దిగా డ్రైనేజీ విధానం కూడా మనం సరి చేసుకుంటే కనుక ప్రజలు సురక్షితంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితులు ఉంటారు సార్. మరి మనం అధికారంలోకి వస్తాం, రాబోయే రోజుల్లో మీరు అది చేసి పెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం తమ్ముళ్ళు, ఏంటి రేపొద్దున మన ఎన్డీఏ కూటమి గెలిపించుకుంటారా లేదా చెప్పాలి గట్టిగా మీరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సహకారంతో మరి మొన్న ఎలక్షన్లో కూడా తక్కువ ఓడిపోవడం జరిగింది సార్. ఇవాళ ఆయన ఈరోజు నాకు ఇక్కడ నరసాపురం ఒక అవకాశం కల్పించారు. మరి ఆయన కూడా ఈ నరసాపురం నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.